ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. లూకాసు వార్త 18వ అధ్యాయము. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని ఎద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయాను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకరు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను. వారములకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్పెను. తమ శిశువులను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని రాగా ఆయన శిష్యులు అది చూసి తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి, చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి. దేవుని రాజ్యము ఇలాంటి వారిది. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీకు నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడొకటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు, మన ఆజ్ఞలు ఎరుగుదువు గదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బాల్యం నుండి వీటన్నిటినీ అనుసరించుచూనే ఉన్నానెను. యేసు విని, నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది. నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు గనక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతన్ని చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని చెప్పాను. ఇది వినిన వారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడగగా ఆయన, మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించుతుమనగా ఆయన, దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లను, పరమందు నిత్య జీవమును పొందకపోవడం నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో నేను. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళుచున్నాము. మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగింపబడును. వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. 3వ దినమున ఆయన మరలా లేచినని చెప్పాను. వారు ఈ మాటలలో ఒకటైనను గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడను గనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. ఆయన యెరికో పట్టణంకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షను అడుగుకొనుచుండెను. జనసమూహం దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగగా వారు, నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళుచున్నాడని వానితో చెప్పిరి. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణింపమని కేకలు వేయగా కోరుకొండమని ముందర నడుచుచుండిన వారు వానిని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేశాను. అంతటా యేసు నిలిచి వానిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నావని అడగగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానని. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవుని స్తోత్రము చేసిరి. 19వ అధ్యాయం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో, సుంకపు గుర్తుదారుడును ధనవంతుడనైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరని గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవన రానయ్యుండెను గనక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను.
అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిది. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకి చేసినాను. నేనెవని యొద్దనైనను అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పింది. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పింది. వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపముగా ఉండట వలనను దేవుని రాజ్యం వెంటనే అగపడునని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానం చెప్పింది. ఏమనగా, రాజకుమారుడొకడు రాజ్యం సంపాదించుకొని మరలా రావాలని దూరపు దేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పింది. అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి, ఇతడు మమ్మల్ని ఏలట మాకు ఇష్టము లేదని అతని వెనుక రాయబారం పంపిరి. అతడు రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతి వాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించిందో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలిపింపుమని ఆజ్ఞాపించింది. మొదటి వాడు ఆయన యొద్దకు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించిందని చెప్పగా అతడు, బల మంచి దాసుగా, నీవి కొంచెంలో నమ్మకంగా ఉంటే గనక 10 పట్టణముల మీద అధికారివై ఉండమని వానితో చెప్పింది. అంతటా రెండో వాడు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 5 మీనాలు లభించినగా అతడు, నీవును 5 పట్టణముల మీద ఉండమని అతనితో చెప్పింది. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడవును, విత్తని దానిని కోయివాడనైనా కఠినుడవు గనుక నీకు భయపడి దీనిని రూమాలను కట్టి ఉంచుతునని చెప్పింది. అందుకు అతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తెచ్చుకుంది. నేను పెట్టని దానిని ఎత్తువాడును, విత్తని దానిని కోయివాడనైన కఠినుడనని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సహకారుల ఎదుట నుంచలేదు? అట్లు చేసి ఇంటిని ఎడల నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకొందునే అని వానితో చెప్పి, వీని యొద్ద నుండి ఆ మీన తీసివేసి 10 మీనాలు కలవానికి ఈడని దగ్గర నిలిచిన వానితో చెప్పాను. వారు, అయ్యా, వానికి 10 మీనాలు కలవే అనిది. అందుకతడు, కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా యొద్ద సంహరించుడని చెప్పింది. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవాలని ముందు సాగిపోయింది. ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న బెత్ఫగే బేతనియ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులను ఇద్దరిని పిలిచి, మీరు ఎదురున్న గ్రామంలోకి వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడింది. దాని మీద ఏ మనుషుడను ఎన్నడూ కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావాల్సి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపాను. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు, మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు, ఇది ప్రభువునకు కావాల్సి ఉన్నదనిది. తర్వాత వారు యేసునంతకు దానిని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసుని దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించినప్పుడు శిష్యుల సమూహం అంతయు సంతోషించుచు, ప్రభు పేరట వచ్చి రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గురించి మహాశబ్దముతో దేవుని స్తోత్రం చేయసాగిరి. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, ఈ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నానని. ఆయన పట్టణంలోకి సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ సమయమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంతో మేలు, గాని ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటేవి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని చెప్పింది. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రయం చేయవారితో, నా మందిరము ప్రార్థనా మందిరం అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసిరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించింది. ఆయన ప్రతి దినము దేవాలయంలో బోధించుచున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, ప్రజలలో ప్రధానులను ఆయనను నాశనము చేయ చూచుచుండిరి. గాని ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనక ఏమి చేయవలనో వారికి తోచలేదు. 20వ అధ్యాయము. ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయంలో ప్రజలకు బోధించుచు సువార్త ప్రకటించుచున్నప్పుడు ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలతో కూడా ఆయన మీదకి వచ్చి, నీవు ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నావో, ఈ అధికారం నీకెవడు ఇచ్చానో మాతో చెప్పమని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది నాతో చెప్పుడి. యోహాను ఇచ్చిన బాప్తిసము పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడుగగా వారు, మనము పరలోకం నుండి కలిగినదని చెప్పినాడలా, అలాగైతే మీరెందుకు అతను నమ్మలేదని ఆయన మనల్ని అడుగును.
మనుషుల వలన కలిగినదని చెప్పినడల్లా ప్రజలందరూ మనలను రాళ్లతో కొట్టుదురు. ఎలయనక యోహాను ప్రవక్త అని అందరూ రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని అది ఎక్కడి నుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరం ఇచ్చింది. అందుకు యేసు, ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో నేను మీతో చెప్పనని వారితో అనెను. అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగాను. ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలం ఉండెను. పంటకాలమందు అతడు ఆ ద్రాక్ష తోట పంటలో తన భాగం నిమ్మని ఆ కాపుల యొద్దకు ఒక దాసుని పంపగా ఆ కాపులు వానిని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మరి ఒక దాసుని పంపగా వారు వానిని కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మూడో వాణ్ణి పంపగా వారు వానిని గాయపరిచి వెలుపలికి త్రోసివేసిరి. అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు, నేనేమి చేతును? నా ప్రియకుమారుని పంపుదును, ఒకవేళ వారు అతన్ని సన్మానించుదురు అనుకొనెను. అయినను ఆ కాపులు అతన్ని చూచి, ఇతడు వారసుడు, ఈ స్వాస్యం మనదగినట్లు ఇతన్ని చంపుదము రండని ఒకరితో ఒకరు ఆలోచించుకొని అతని ద్రాక్ష తోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికి ఏమి చేయను? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని, అట్లు కాకపోవును గాకనిది. ఆయన వారిని చూచి, అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని వ్రాయబడిన మాట ఏమిటి? ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడునో వానిని నలిచివేయునను. ప్రధాన యాజకులను శాస్త్రులను తమను గూర్చి ఉపమానము ఆయన చెప్పెనని గ్రహించి ఆ గడియలోనే ఆయనను బలాత్కారంగా పట్టుకున్న సమయం చూచిరి గాని జనులకు భయపడిరి. వారాయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలు యందు తప్పు పట్టవలనని తాము నీతిమంతులని అనిపించుకుని వేగుల వారిని ఆయన ఎదుక్కు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయముగా మాట్లాడుచూను బోధించుచూనున్నావు. నీవెవని యందును మొహమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము. మనము కైసరునకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని ఆయన అడిగిరి. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి, ఒక దేనారము నాకు చూపుడి, దీని మీద రూపమును పైవ్రాతయు ఎవనివని అడుగగా వారు కైసరువనిరి. అందుకు ఆయన, అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునికిను చెల్లించుడని వారితో చెప్పాను. వారు ప్రజల ఎదుట ఈ మాటలలో తప్పు పట్టనేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకుండిరి. పునరుద్ధానము లేదని చెప్పిడి సద్దుకయ్యులు కొందరు ఆయన ఎదుకు వచ్చి ఆయనను ఇట్లా అడిగిరి, బోధకుడా, భార్య బ్రతికి ఉండగా ఒకని సహోదరుడు సంతానం లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగజేయవాలని మోషే మనకు రాసి ఇచ్చెను. 7 సహోదరులు ఉండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకొని సంతానం లేక చనిపోయింది. 2వ వాడును 3వ వాడును ఆమెను పెళ్లి చేసుకునేది. ఆ ప్రకారమే 7 ఆమెను పెళ్లాడి సంతానం లేకయే చనిపోయేది. పిమ్మట ఆ స్త్రీయు చనిపోయింది. కాబట్టి పునరుద్ధానమందు ఆమె వారిలో ఎవరికి భార్యగా ఉండును? ఆ 7 ఆమె భార్యగా ఉండను కదా అనేది. అందుకు యేసు, ఈ లోకపు జనులు పెళ్లి చేసుకొందరు, పెళ్లికి ఇయ్యబడుదురు గాని పరమున మృతుల పునరుద్ధానమును పొందుటకు యోగులని ఎంచబడిన వారు పెళ్లి చేసుకున్నారు, పెళ్లికి ఇయ్యబడరు. వారు పునరుద్ధానంలో పాలివారై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులను ఎందరు గనుక వారికను చావనేరరు. పొదను గురించిన భాగంలో ప్రభు అబ్రహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేదురని మోషే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరం ఇచ్చాను. తర్వాత వారు ఆయనను మరేమీ అడగ తెగింపలేదు గనక శాస్త్రులలో కొందరు, బోధకుడా, నీవు యుక్తముగా చెప్పితివనిది. ఆయన వారితో, క్రీస్తు దావీదు కుమారుడని జనులు ఎలాగో చెప్పుచున్నారు? నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపాసంలో కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పెను అని కీర్తన గ్రంథంలో దావీదు చెప్పి ఉన్నాడు. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగో అతని కుమారుడగనని చెప్పాను. ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లానెను, శాస్త్రులను గురించి జాగ్రత్త పడుడి. వారు నిలువుటంగిలు ధరించుకొని తిరగగోరుచు సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, వీధులలో అగ్రస్థానములను కోరుదురు. వారు విధవరాండ్ర ఇండ్లను దిగమింగుచు మావేశంగా దీర్ఘ ప్రార్థన చేయుదురు. వారు మరి విశేషంగా శిక్ష పొందుదురు అని తన శిష్యులతో చెప్పాను. 21వ అధ్యాయము. కానుక పెట్టెలో తమ కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారచూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీకు నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. కొందరు, ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గురించి మాట్లాడుచుండగా ఆయన, ఈ కట్టడములు మీరు చూచుచున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడి దినములు వచ్చుచున్నవని చెప్పాను. అప్పుడు వారు, బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును? ఇవి జరగబోవునని సూచన ఏమని ఆయన అడగగా ఆయన, మీరు మోసపోకుండా చూచుకోండి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనననియు కాలము సమీపించిననియు చెప్పుదురు.
మీరు వారి వెంబడి పోకుడి. మీరు యుద్ధములను గూర్చి కలహములను గూర్చి వినున్నప్పుడు జడేకుడి. ఇవి మొదట జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదని చెప్పాను. మరియు ఆయన వారితో ఇట్లా నేను జనము మీదకి జనమును, రాజ్యము మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళను కరువులను తటస్థించును. ఆకాశం నుండి మహాభయోత్పత్తులను గొప్ప సూచనములను పుట్టును. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మును బలాత్కారంగా పట్టి నా నామం నిమిత్తం మిమ్మును రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకును సరసాలకును అప్పగించి హింసింతురు. ఇది సాక్షార్థమై మీకు సంభవించును. కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదమా అని ముందుగా చింతింపకుందమని మీ మనసులో నిశ్చయించుకోండి. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపింతురు. నా నామం నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు గాని మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. యెరూషలేము దండ్ల చేత చుట్టబడటం మీరు చూసినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకోండి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవాలని, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవాలని, పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనములలో వ్రాయబడినవన్నీ నెరవేరుటకే అవి ప్రతిదండన దినములు. ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చు వారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు ఈ ప్రజల మీద కోపమును వచ్చును. వారు కత్తివాత కూలుదురు. చెరపట్టబడిన వారే సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు. అన్యజనుల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును. మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ఆకాశమందల శక్తులు కదిలింపబడును గనక లోకము మీదకి రాబోచున్న వాటి విషయమే భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడు కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూతురు. ఇవి జరగన ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదని. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అంజూరపు వృక్షంన సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుట చూచి వసంతకాలం ఇప్పుడే సమీపమాయనని మీ అంతటి మీరు తెలుసుకుందరు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకొనుడి. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండడి. ఆ దినము భూమి అంతటా నివసించి వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకుగా ఉండుడని చెప్పింది. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన ఎద్దకు పెద్దల కడ వచ్చుచుండిరి. 22వ అధ్యాయం. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను, శాస్త్రులను ప్రజలకు భయపడేది కనుక ఆయనను ఎలాగో చంపింతుమని ఉపాయం ఎదుగుచుండిరి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించిన గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగో అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యం ఇయ్య సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయం ఎదుగుచుండెను. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహాను చూచి మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచడాన్ని వారిని పంపాను. వారు మేమెక్కడ సిద్ధపరచగొచ్చున్నామని ఆయనను అడుగగా ఆయన ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీలకొండ మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించి ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడునని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానునితో చెప్పుడి. అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగదిని మీకు చూపించును, అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పింది. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచింది. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండేది. అప్పుడు ఆయన నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడను దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షరసం తాగనని మీతో చెప్పుచున్నాను అనెను. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికిచ్చి ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని ఈ గిన్నె మీ కొరకు చెందింపబడుచున్న నా రక్తము వలన ఆయన కొత్త నిబంధన, ఇదిగో నన్ను అప్పగించువాని చేయి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారం మనుష్య కుమారుడు పోవచ్చున్నాడు గాని ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమయని చెప్పాను.
వారు ఈ పని చేయబోన వాడెవడో అని తమలో తాము అడుగుకొనసాగిరి. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడును అను వివాదం వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లా నేను అన్యజనులలో రాజులు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారి మీద అధికారము చేయవారు ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగే ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండివాడా, పరిచర్య చేయవాడా? పంక్తిని కూర్చుండివాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచారము చేయవాని వలె ఉన్నాను. నా శోధనలను నాతో పాటు నిలిచి ఉన్నవారు మీరే. కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యొక్క అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే జల్లించుటకును మిమ్మల్ని కోరుకొనేను గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను మీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తరువాత ఈ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకు చెల్లుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా ఆయన, పేతురు, నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నానని. మరియు ఆయన, సంచియు జాలియు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనాను తక్కువ ఆయనా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదనిది. అందుకు ఆయన, ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలయు తీసుకొని పోవలను, కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కనుక్కొనవలను. ఆయన అక్రమకారులలో ఒకటిగా ఎంచబడిన వ్రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నది. ఎలా అనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నాను. వారు, ప్రభువా, ఇదిగో ఇక్కడ 2 కత్తులున్నవనగా చాలునని ఆయన వారితో చెప్పాను. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చెప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోట చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాల్లోని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించును. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్తబంధువుల వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి, వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశింపకుండానట్లు లేచి ప్రార్థన చేయడాన్ని వారితో చెప్పాను. ఆయన ఇంకను మాటలాడుచుండగా ఇదిగో జనులు గుంపులుగా వచ్చి 12 మందిలో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసుని ముద్దు పెట్టుకొనుటకు ఆయన ఎదుకు రాగా, యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, ఆయన చుట్టూ ఉన్నవారు జరగబోదాన్ని చూచి, ప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగేది. అంతలో వారిలో ఒకడు ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను. అయితే యేసు ఈ మట్టుకు తాలుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేశాను. యేసు తను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ, మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ బయలుదేరి వచ్చుదిరా? నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. పేతురు దూరంగా వారి వెనక వచ్చుచుండెను. అంతటా కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండి ఉన్నప్పుడు పేతురును వారి మధ్యన కూర్చుండేది. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండట చూచి అతని తేడి చూచి, వీడును అతనితో కూడా ఉండనని చెప్పాను. అందుకు పేతురు, అమ్మాయి, నేను అతన్ని ఎరగననేను. మరి కొంతసేపటికి మరి ఒకడు అతన్ని చూచి, నీవును వారిలో ఒకడవనగా పేతురు, ఓయి, నేను కాననేను. ఇంచుమించు ఒక గడి అయిన తర్వాత మరి ఒకడు, నిజంగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలిలీయుడు అని దృఢంగా చెప్పాను. అందుకు పేతురు, ఓయి, నీవు చెప్పినది నాకు తెలియదనేను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసెను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగోనందునని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చింది. యేసును పట్టుకొని మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి, నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమని ఆయనను అడిగిరి. ఆయనకు విరోధంగా ఇంకను అనేక దూషణ వచనములాడిరి. ఉదయం కాగానే ప్రజల పెద్దలను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సభకూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకొని పోయి, నీవు క్రీస్తువైతే మాతో చెప్పమనిది. అందుకు ఆయన, నేను మీతో చెప్పిన ఎడల మీరు నమ్మరు, అదిగాక నేను మిమ్మల్ని అడిగిన ఎడల మీరు నాకు ఉత్తరము చెప్పరు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహత్వం గల దేవుని కుడిపాసమును ఆసీనుడవనని వారితో చెప్పాను. అందుకు వారందరూ, అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని అడుగుగా ఆయన, మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పాను. అందుకు వారు, మనకిక సాక్షులతో పని ఏమి, మనము అతని నోటి మాట వింటిమి కదా అని చెప్పిరి. 23వ అధ్యాయం. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు నొద్దకు తీసుకొని పోయి, ఇతడు
ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరునకు పన్నియవద్దని తానే క్రీస్తును ఒక రాజునని చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరం మోపసాగిరి. పిలాతు, నీవు యూదుల రాజువా అని ఆయనను అడగగా ఆయన, నీవన్నట్టే అని అతనితో చెప్పాను. పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహముతోనూ ఈ మనుషుని యందు నాకు ఏ నేరమును కనబడలేదనని. అయితే వారు, ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకు యూదయ దేశం అంతటిని ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. పిలాతు ఈ మాట విని, ఈ మనుషుడు గలిలయుడా అని అడిగి ఆయన హేరోదు అధికారం కింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకుని హేరోదు వద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించెను. ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నందున ఆయన ఏదైనాను ఒక సూచక క్రియ చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగలను. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరం ఏమీ వేయలేదు. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలవబడి ఆయన మీద తీక్షణముగా నేరం మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు వద్దకు మరలా పంపెను. అంతకు ముందు హేరోదును పిలాతును ఒకరికొకరు శత్రువులైండి ఆ దినముననే ఒకరికొకరు మిత్రులైరి. అంతటా పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి, ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుషుని నా ఎదుకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా మీరు అతని మీద మోపిన నేరములలో ఒకటైనను నాకు కనబడలేదు. హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదు అతని మా యొద్దకు తిరిగి పంపాను కదా, నీవు మరణమునకు తగినదేది ఇదిగో మరణమునకు తగినదేది ఇతడు చేయలేదు, కాబట్టి నేను అతన్ని శిక్షించి విడుదల చేయదునని వారితో చెప్పగా వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేసిరి. వీడు పట్టణంలో జరిగిన ఒక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాల్లో వేయబడినవాడు. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీనిని సిలువ వేయమని కేకలు వేసిరి. మూడవ మారు అతడు, ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసెను? ఇతని యందు మరణమునకు తగిన నేరమేమీ నాకు అగపడలేదు గనక ఇతనిని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పాను. అయితే వారొక పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడగగా వారు కేకలే గెలిచాను. కాగా వారు అడిగినట్టే జరగవలనని పిలాతు తీర్పు తెచ్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాల్లో వేయబడి ఉండిన వానిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టము వచ్చినట్టు చేయుటకు అప్పగించెను. వారు ఆయనను తీసుకొని పోచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనను ఒకను పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవుడి. ఇదిగో గొడ్రాండ్లను కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పొడవుడని పర్వతములతోనూ మమ్మను కప్పులని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు పచ్చిమిరానికి ఇలాగ చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేదురు అని చెప్పాను. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరము చేసిన వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడం వైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమింపమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకే చీట్లు వేసిరి. ప్రజలు నిలవబడి చూచుచుండిరి. అధికారులు, వీడు ఇతరులను రక్షించని, వీడు దేవుడు ఏర్పరచుకుని క్రీస్తు అయిన ఎడల తను తాను రక్షించుకొనునని అపహసించింది. అంతటా సైనికులు ఆయన ఎద్దకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడను. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొను, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండోవాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాడికి తగిన ఫలం పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మిను. సూర్యుడు అదృశ్యుడాయను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచెను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుషుడు నిజముగా నీతివంతుడై ఉండేనని చెప్పి దేవుని మహిమపరచెను. చూచడికై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములను చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళేది. ఆయనకు నెలవైన వారందరూ
గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరంగా నిల్చుండి వీటిని చూచుచుండిరి. అరిమతయియ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడనయుండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. అతడు పిలాతునొద్దకు వెళ్లి యేసు దేహము తనకిమ్మని అడుగుకొని దానిని కిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడునూ అంతకు మునుపెన్నడూను ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దినారంభము కావచ్చును. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని చూచి ఆయన దేహము ఎలాగుంచబడినో చూచి తిరిగి వెళ్లి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినం తీరికగా ఉండిరి. 24వ అధ్యాయము. ఆదివారంన తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములు నేల మూపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలోనే ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీద చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకుని సమాధి వద్ద నుండి తిరిగి వెళ్లి ఈ సంగతులన్నీ 11 శిష్యులకు తక్కిన వారందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేన మరియయు, యోహన్నాయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడేను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి వద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మయ్య అను గ్రామమునకు వెలుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుకొనుచుండిరి. వారు సంభాషించుకొనుచు ఆలోచించుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లోయోపా అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒక్కడవే ఎరగవా అని ఆయనను అడిగాను. ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసుని గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయెను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారుగానే సమాధి వద్దకు వెళ్లి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయం కలుగజేసిరి. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి వద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరు గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించడం అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గురించిన వచనముల భావం వారికి తెలిపెను. ఇంతలో తాము వెలుచున్న గ్రామం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంక కొంత దూరం వెళ్ళినట్లు అగపడగా వారు సాయంకాలం కావచ్చినది, పొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. ఆయన వారితో కూడా భోజనమును కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిది. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడి వచ్చి ప్రభు నిజంగా లేచి సీమోనుకు కనబడనని చెప్పుకొనుచుండిరి. వారు అది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకెలాగూ తెలియబడనో అది తెలియజేసిరి. వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి మీకు సమాధానమగునుగాక అని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయక్రాంతులై భూతము తమకు కనబడనని తలంచిరి. అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమును పొందవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను.
అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. అంతటా ఆయన, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవాలని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో ఉండి లేచిననియు యెరూషలేము మొదలుకుని సమస్త జనులలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో, నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్లి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. ఆమేన్. యోహాను సువార్త 1వ అధ్యాయము. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనుషుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. నన్ను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వసించు వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వల్ల పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుకొంటిమి. యోహాను ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడును గనుక ఆయన నాకంటే ముందటి వాడాయనని నేను చెప్పిన వాడు ఈయనే అని ఎలుగెత్తి చెప్పాను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇది. అతడు ఎరగననుక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. కాగా వారు, మరి నీవెవరు? నీవు ఏలియావా అని అడుగగా అతడు కానెను. నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు, నీవెవరు? మమ్మను పంపిన వారికి మేము ఉత్తరం ఇయ్యవలను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతని అడిగాడు. అందుకతడు, ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు, నేను ప్రభువు త్రోవ సరళము చేయడి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పు ఒక నిశ్శబ్దము అని చెప్పాను. పంపబడిన వారు పరిసయ్యులకు చెందినవారు. వారు, నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడల ఎందుకు బాప్తిసమిచ్చుచున్నావని అతనిని అడగగా యోహాను, నేను నీళ్లలో బాప్తిసమిచ్చుచున్నాను గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్యన ఉన్నాడు, మీరు ఆయనను నెరగరు. ఆయన చెప్పుల వారను విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. యోహాను బాప్తిసమిచ్చుచున్న యొర్దాను నదికి అవలనున్న బేతనియాలో ఈ సంగతులు జరిగాను. మరునాడు యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడాయనని నేనెవరిని గురించి చెప్పితునో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిసమిచ్చుచు వచ్చితినని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు, ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగివచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయనను ఎరగనైతిని గాని నీళ్లలో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు, నీవెవని మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసమిచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితిని అనను. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిల్చుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుడు చూచి, మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగగా వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము. వచ్చి చూడనని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినమున
ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను నుంచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. మెస్సియాను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడైన సీమోనువు, నీవు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫాను మాటకు రాయి అని అర్థము. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెత్సయిదా వాడు. అతడు ఆంద్రేయ పేతురు అని వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతానియేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గుర్చి వ్రాసిరు ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిదేదైనను రాగలదా అని అతన్ని అడుగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో చెప్పింది. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పాను. నన్ను నీవు ఎలాగూ ఎరుగుదవని నతానియేలు ఆయనను అడగగా, యేసు, ఫిలిప్పు నిన్ను పిలవక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పాను. నతానియేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరమిచ్చాను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. 2వ అధ్యాయము. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండేది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదా నేను? ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పున్నది చేయడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని ఎదుకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయాను గనక, ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి తెచ్చినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మొత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షారసము పోయిను. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పింది. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచింది. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అటు తర్వాత ఆయననియు ఆయన తల్లియు ఆయన సహోదరులను ఆయన శిష్యులను కపెర్నహూమునకు వెళ్లి అక్కడ కొన్ని దినములుండిరి. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్లి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చుండట చూచి రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటినీ దేవాలయంలోని తోలివేసి, రోకలు మార్చువారి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి, పావురములు అమ్మవారితో, వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయకూడదని చెప్పాను. ఆయన శిష్యులు, నీ ఇంటిని గుర్చిన ఆసక్తి నన్ను భక్షించడానికి వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకునేది. కాబట్టి యూదులు, నీవు ఈ కార్యములు చేయుచున్నవే, ఏ సూచక క్రియ మాకు చూపెదవని ఆయన అడుగగా, యేసు, ఈ దేవాలయమును పడగొట్టడి, 3 దినములలో దానిని లేపుదనని వారితో చెప్పాను. యూదులు, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిదే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనేది. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గుర్చి ఈ మాట చెప్పాను. ఆయన మృతుల్లోనే లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పనని ఆయన శిష్యుల జ్ఞాపకము చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. ఆయన పస్కా పండుగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక క్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని అంతర్యమును ఎరిగినవాడు గనక ఎవడును మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యక్కర్లేదు. 3వ అధ్యాయము. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? 2వ మారి తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా, యేసు ఇట్లా నేను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను.
శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించది ఆత్మయునై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవాలని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటున విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడని. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయనను అడగగా, యేసు ఇట్లా నేను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని ఎరగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికి సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగ నమ్ముదురు? మరియు పరలోకం నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవన్నూ లేడు. అరణ్యంలో మోషే సర్పంని ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమును తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే: వెలుగు లోకంలోనికి వచ్చింది గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిసమిచ్చుచు ఉండెను. సలీము దగ్గరనున్న ఐనోను అను స్థలమును నీళ్లు విస్తారంగా ఉండెను గనక యోహాను కూడా అక్కడ బాప్తిసమిచ్చుచు ఉండెను. జనులు వచ్చి బాప్తిసం పొందిరి. యోహాను ఇంకను చెరసాలలో వేయబడి ఉండలేదు. శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను కనుక వారు యోహాను నొద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెను, నీవెవరిని గురించి సాక్ష్యం ఇచ్చితివో ఇదిగో ఆయన బాప్తిసమిచ్చుచున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. అందుకు యోహాను ఇట్లా నేను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడను ఏమీ పొందనేరడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడిని అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును. పరలోకము నుండి వచ్చేవాడు అందరికీ పైగా నుండి తాను కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవడనూ అంగీకరింపడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడన్న మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలైనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనక ఆయన దేవుని మాటలే పలుకును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. 4వ అధ్యాయము. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుని వారికి బాప్తిసమిచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశం విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. ఆయనను యేసే బాప్తిసమియ్యలేదు గాని ఆయన శిష్యులు ఇచ్చుచుండిరి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చింది గనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారాను ఒక ఊరికి వచ్చింది. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు, నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండేది. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహముకిమ్మని ఎలాగో అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహము ఇమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడు, అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో అని చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు తాగి మనకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పిగొనుడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకే వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ ఆయనను చూచి,
అయ్యా, నేను దప్పికొనకుండానట్లును చేదుకొనుటకు ఇంత దూరం రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5 పెనిమిట్లుండిరి. ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మ, ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చినని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్నవ నేనే ఆయననని ఆమెతో చెప్పింది. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరు గాని, నీకేమి కావాలని అని ఆయనను, ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని ఆయనను ఎవడనూ అడగలేదు. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. అలాగా శిష్యులు, బోధకుడా, భోజనము చేయమని ఆయనను వేడుకొనిది. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చునేమో అని ఒకరితో ఒకరు చెప్పుకొనిది. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులు ఎత్తి పొలములను చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయివాడును కూడా సంతోషించినట్లు కోయివాడు జీవం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనిచున్నాడు. విత్తువాడొకడు కోయివాడొకడన్న మాట ఈ విషయంలో సత్యమే. మీరు దేనిని గురించి కష్టపడలేదో దానిని కోయుటకు మిమ్మల్ని పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టములు ప్రవేశించుచున్నారని చెప్పెను. నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరీయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిది. ఆ సమరీయులు ఆయనను గూర్చి ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరు గనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనేది. ఆ 2 దినములైన తరువాత ఆయన అక్కడి నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళెను. ఎందుకనగా ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడని యేసు సాక్ష్యం ఇచ్చెను. గలిలయలు కూడా ఆ పండుగకు వెళ్ళువారు గనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. తాను నీళ్లు ద్రాక్షరసంగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చింది. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయలో నుండి గలిలయకు వచ్చినని అతడు విని ఆయన యొద్దకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవలనని వేడుకొనెను. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రం నమ్మరని అతనితో చెప్పిండు. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అతను ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పేది. ఏ గంటకు వాడు బాగుపడసాగనని వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు జ్వరం వానిని విడిచినని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనెను గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన 2వ సూచక క్రియ. 5వ అధ్యాయము. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చిన గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మంటపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాడిని అడుగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వాడితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపునెత్తుకొని నడిచాను. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి.
అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడవమని నాతో చెప్పాను. వారు, నీ పరుపెత్తుకొని నడవమని నీతో చెప్పిన వాడెవడని వానిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొందిన వానికి తెలియలేదు. ఆ చోటున గుంపు కూడి ఉండెను కనుక యేసు తప్పించుకొని పోయాను. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా, వాడు వెళ్లి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పింది. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చింది. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకునేను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవాలని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచును, అదే కాని తనంతట తాను ఏది చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. తండ్రి కుమారుని ప్రేమించును, తాను చేయు వాటి నెలను ఆయనకు అగుపరచుచున్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయనకు అగుపరచును. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించును, అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచున్నట్లుగా అందరూ కుమారుని గణపరచవాలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచుడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వసించువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మన్నంలో ఉండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దం విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దాన్ని వినువారు జీవింతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడును తనంతట తానే జీవం గలవాడై నున్నటకు కుమారునికి అధికారం అనుగ్రహించును. మరియు ఆయన మనుషు కుమారుడు గనక తీర్పు తెచ్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించును. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చెదరు. నా అంతటా నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును గాని నా ఇష్ట ప్రకారము చేయకూడను గనక నా తీర్పు న్యాయమైనది. నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకుని ఎడల నా సాక్ష్యము సత్యము కాదు. నన్ను గురించి సాక్ష్యం ఇచ్చి వేరొకడు కలడు, ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. మీరు యోహాను నొద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చెను. నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవాలని ఈ మాటలు చెప్పుచున్నాను. అతడు మనుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితిరి. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చేస్తున్నది. మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చేస్తున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. లేఖనముల యందును మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా ఎదుకు రానొల్లరు. నేను మనుషుని వలన మహిమ పొందువాడను కాను, నేను మిమ్మల్ని ఎరుగుదును. దేవుని ప్రేమ మీలో లేదు. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరించరు. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పు కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగో నమ్మగలరు? నేను తండ్రి వద్ద మీ మీద నేరం మోపుదునని తలంచుకుడి. మీరు ఆశ్రయించుచున్న మోషను మీ మీద నేరం మోపును. అతడు నన్ను గురించి వ్రాసిన గనుక మీరు మోషను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు. మీరు అతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగో నమ్ముదురని. 6వ అధ్యాయం. వాటి తర్వాత యేసు తిబెరియ సముద్రము అనగా గలిలయ సముద్రం దాటి అద్దరికి వెళ్ళిన రోగుల ఎడల ఆయన చేసిన సూచక్రియలను చూసి బహుజనులు ఆయనని వెంబడించింది. యేసు కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను. అప్పుడు పస్కా యూదుల పండుగ సమీపించింది. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన ఎద్దుకు వచ్చట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పించమని పిలుపుని అడిగాను గాని ఏమి చేయనయుండను తానే ఎరిగి ఉండి అతన్ని పరీక్షించుటకు అలాగడిగాను. అందుకు పిలుపు, వారిలో ప్రతి వాడును కొంచెం కొంచెం పుచ్చుకొనుటకైనను 200 దేనారంలో రొట్టెలు చాలవని ఆయనతో చెప్పాను. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రయ, ఇక్కడ నున్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి గాని ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనకు అనగా, యేసు జనులను కూర్చుండబెట్టడాన్ని చెప్పింది. ఆ చోట చాలా పచ్చికై ఉండను గనక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండేది. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించను. అలాగున్న చేపలను కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని ఆయన తన శిష్యులతో చెప్పింది. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి.
ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూసి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిది. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మళ్ళా కొండకు ఒంటరిగా వెళ్ళాను. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రం వద్దకు వెళ్లి దోణి ఎక్కి సముద్రపు దగ్గరనున్న కపెర్నహూమునకు పోవుచుండెరు. అంతలో చీకటి అయిన గాని యేసు వారి వద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసురుగా సముద్రము పొంగుచుండెను. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణి నడిపించిన తర్వాత యేసు సముద్రం మీద నడుచుచు తమ దోణి ఎద్దకు వచ్చుట చూచి భయపడిరి. అయితే ఆయన నేనే, భయపడకూడని వారితో చెప్పింది. కనుక ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెలుచున్న ప్రదేశమునకు చేరింది. మరునాడు సముద్ర పడద్దాన్ని నిలిచి ఉన్న జనసమూహం వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి లేదని, యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరని తెలుసుకుంది. అయితే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటనకు దగ్గరున్న తిబరయ నుండి వేరే చిన్న దోణలు వచ్చెను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవడం జనసమూహం చూసినప్పుడు వారు ఆ చిన్న దోణిలెక్కి యేసును వెతుకుచూ కపెర్నహూమునకు వచ్చి సముద్రపు టద్దాన్ని ఆయనను కనుగొని, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితవని అడగగా, యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలనని నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ నిత్యజీవం కలుగులేదు. అక్షయమైన ఆహారం కొరకే కష్టపడడు. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పింది. వారు, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడగగా, యేసు, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వసించుటయే దేవుని క్రియ అని వానితో చెప్పింది. వారు, అట్లయితే మేము చూసి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు? భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించునని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యంలో మన్నాను భుజించురని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు, పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు. నా తండ్రియే పరలోకం నుండి వచ్చి నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవము నిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పింది. కావున వారు, ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించినది. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ దప్పిగొనడు. మీరు నన్ను చూచి ఇండియు విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పితిని. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చిన వానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను. నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకు పరలోకం నుండి దిగి వచ్చితిని. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేనేమీ పోగొట్టుకొనక అంత్యదినమున దాన్ని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమై ఉన్నది. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నిత్యజీవం పొందుటకే నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వానిని లేపుదును. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగుకొంచి, ఈయన యోసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదుము కదా. నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగూ చెప్పుచున్నాడనిది. అందుకు యేసు, మీలో మీరు సనుగ కొనకొడి. నన్ను పంపిన తండ్రి వాణ్ణి ఆకర్షించితేనే గాని ఎవడునూ నా ఎదుకు రాలేడు. అంతదినమున నేను వానిని లేపుదును. వారందరూ దేవుని చేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖంలో రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకుని ప్రతి వాడును నా యొద్దకు వచ్చును. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు తప్ప మరి ఎవడునూ తండ్రిని చూచి ఉండలేదు. ఈయనే తండ్రిని చూచి ఉన్నవాడు. విశ్వసించువాడే నిత్యజీవం గలవాడు. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యంలో మన్నాను తిని చనిపోయేది. దీనిని తినవాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనాను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యూదులు, ఈయన తన శరీరంను ఎలాగో తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవం గలవారు కాదు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము తాగువాడే నా యందును, నేను వాని యందును నిలిచి ఉందుము. జీవము గల తండ్రి నన్ను పంపిన గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తిన్నవాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగివచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను నేను. ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజ మందిరంలో ఈ మాటలు చెప్పాను. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకునేది. యేసు తన శిష్యులు దీన్ని గూర్చి సనుగుకొనుచున్నారని తనకు తానే ఎరిగి వారితో ఇట్లనెను, దీని వలన మీరు అభ్యంతరపడుచున్నారా? అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడలా ఏమందిరు? ఆత్మీయ జీవింపజేయుచున్నది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పుచున్న మాటలు ఆత్మీయ జీవమునై ఉన్నవి. మీలో విశ్వసింపని వారు కొందరున్నారని వారితో చెప్పాను. విశ్వసింపని వారెవరు? తన్ను అప్పగింపబోవాడెవడో
మొదటి నుండి యేసునకు తెలియను. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడుకుంటే ఎవడునూ నా ఎదుకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పుతున్నాను. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళుదము? నీవే నిత్యజీవపు మాటలు కలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పింది. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పింది. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూద 12 మందిలో ఒకడై ఉండి ఆయన అప్పగింపబోచుండెను గనుక వానిని గూర్చి ఆయన ఈ మాట చెప్పింది. 7వ అధ్యాయం. అటు తర్వాత యూదులు ఆయనను చంప వెదకినందున యేసు యూదయలో సంచరింపనలక గలిలయలో సంచరించింది. యూదులు పన్నసాలల పండుగ సమీపించిన గనుక ఆయన సహోదరులు ఆయనను చూచి, నీవు చేసిన క్రియలు నీ శిష్యులను చూచినట్లు ఈ స్థలం విడిచి యూదయకు వెళ్ళుము. బహిరంగమున అంగీకరింపబడి గోరవాడేవాడును తన పని రహస్యంగా జరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్న ఎడల నేను నీవే లోకంలో కనపరచుకోనమని చెప్పిరి. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. యేసు, నా సమయం ఇంకనూ రాలేదు, మీ సమయం ఎల్లప్పుడూ సిద్ధముగానే ఉన్నది. లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు, కానీ దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనక అది నన్ను ద్వేషించుచున్నది. మీరు పండుగకు వెళ్ళడు, నా సమయం ఇంకా పరిపూర్ణము కాలేదు గనక నేను ఈ పండుగకు ఇప్పుడే వెళ్ళనని వారితో చెప్పాను. ఆయన వారితో ఇలాగున చెప్పి గలిలయలో నిలిచిపోయాను. అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన కూడా బహిరంగంగా వెళ్ళక రహస్యంగా వెళ్ళను. పండుగలో యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెతుకుచున్నది. మరియు జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సనుగు పుట్టింది. కొందరు ఆయన మంచివాడన్నది, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడన్నది. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడను బహిరంగంగా మాట్లాడలేదు. సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. యూదులు అందుకు ఆశ్చర్యపడి, చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చిందని చెప్పుకున్నది. అందుకు యేసు, నేను చేయి బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకుని ఎడల ఆ బోధ దేవుని వల్ల కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకున్నాను. తనంతటా తానే బోధించేవాడు స్వకీయ మహిమను వెదుకుని గాని తను పంపిన వాని మహిమను వెదకడు. తన పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియూ లేదు. మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? అయినను మీలో ఎవడనూ ఆ ధర్మశాస్త్రం గైకొనడు. మీరెందుకు నన్ను చంపజూచున్నారని వారితో చెప్పాను. అందుకు జనసమూహము, నీవు దయ్యం పట్టిన వాడువు, ఎవడు నేను చంపజూచుచున్నాడని అడగగా, యేసు వారిని చూచి, నేను ఒక కార్యము చేసి అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించింది. ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదు, పితని వలనే కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు మనుషునికి సున్నతి చేయుచున్నారు. మోషే ధర్మశాస్త్రము మేరకున్నట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుషుని పూర్ణ స్వస్థత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి? వేలు చూపును బట్టి తీర్పు తెచ్చక న్యాయమైన తీర్పు తీర్చడానని. యెరూషలేము వారిలో కొందరు, వారు చంపవెదుకువాడు ఈయనే కాడా? ఇదిగో ఈయన బహిరంగముగా మాట్లాడుచున్నను, ఈయనను ఏమనరు. ఈయన క్రీస్తు అని అధికారులు నిజంగా తెలుసుకొని ఇందురా. అయినను ఈయన ఎక్కడివాడో ఎరుగుదము. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడివాడో ఎవడనూ ఎరుగడని చెప్పుకొనేది. కాగా యేసు దేవాలయంలో బోధించుచు, మీరు నన్ను ఎరుగుదురు, నేను ఎక్కడి వాడనో ఎరుగుదురు. నా అంతటా నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరు ఎరుగరు. నేను ఆయన ఎదుట నుండి వచ్చి తిని, ఆయన నన్ను పంపిన గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పాను. అందుకు వారు ఆయనను పట్టుకొని యత్నము చేసిరు, కానీ ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడనూ ఆయనను పట్టుకొనలేదు. మరియు జనసమూహంలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచి, క్రీస్తు వచ్చినప్పుడు ఈయన చేసిన వాటికంటే ఎక్కువైన సూచక క్రియలు చేయును అని చెప్పుకొనేది. జనసమూహము ఆయనను గూర్చి ఇలా సనుగుకొనుట పరిసయ్యులు వినినప్పుడు ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయనను పట్టుకొనుటకు బంట్రోతులను పంపిరి. యేసు, ఇంకా కొంతకాలం నేను మీతో కూడా ఉందును, తరువాత నన్ను పంపిన వాని ఎద్దకు వెళ్ళదును. మీరు నన్ను వెతుకుదురు గాని నన్ను కనుగొనరు. నేను ఎక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని. అందుకు యూదులు, మనము ఈయనను కనుగొనకున్నట్లు ఈయన ఎక్కడికి వెళ్ళబోచున్నాడు? గ్రీకు దేశస్తులలో చెదిరిపోయిన వారి ఎదుకు వెళ్ళి గ్రీకు దేశస్తులకు బోధించిన, నన్ను వెతుకుదురు గాని కనుగొనరు, నేను ఎక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొనిచుండిరి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా ఎద్దుకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వసించువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసించువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. జనసమూహములలో కొందరు ఈ మాటలు విని, నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనేది, మరికొందరు ఈయన క్రీస్తే అనేది, మరికొందరు ఏమి క్రీస్తు గలిలయలో నుండి వచ్చిన
క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేము గ్రామంలో నుండి వచ్చినని లేఖనం చెప్పలేదా అన్నది. కాబట్టి ఆయనను గురించి జనసమూహంలో భేదము పుట్టెను. వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలిచిరి గాని ఎవడనూ ఆయనను పట్టుకొనలేదు. ఆ బంట్రోతులు ప్రధాన యాజకుల ఎద్దకును పరిసయ్యుల ఎద్దకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదని అడగగా, ఆ బంట్రోతులు, ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎన్నడూ ఎవడును మాట్లాడలేదని. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతిరా? అధికారులలో గాని పరిసయ్యులలో గాని ఎవడైనను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినా అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అన్నది. అంతకు మునుపు ఆయన ఎద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు ఒక మనుషుని మాట వెనుక మునుపును వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడగగా, వారు, నీవు గలిలయుడువా? విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిది. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. 8వ అధ్యాయం. యేసు ఒలీవల కొండకు వెళ్ళాను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎదుకు వచ్చిరు గనుక ఆయన కూర్చుని వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేసి ఉండగా పట్టబడింది. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవాలని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించింది కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఆయన మీద నేరం మోపవాలని ఆయనను శోధించుచు ఇలాగను అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వేలుతో ఏమో రాయిచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవాని వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళింది. యేసు ఒక్కడే మిగిలేను. ఆ స్త్రీ మధ్య నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడా ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనింది. అందుకు ఆమె, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పింది. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవుకు వెలుగలిగి ఉండునని వారితో చెప్పింది. కాబట్టి పరిసయ్యులు, నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యం సత్యము కాదని ఆయనతో అనగా, యేసు, నేను ఎక్కడి నుండి వచ్చితునో ఎక్కడికి వెళ్ళదునో నేను ఎరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను నా సాక్ష్యం సత్యము. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. మీరు శరీరంను బట్టి తీర్పు తెచ్చుచున్నారు, నేనెవరికి తీర్పు తెచ్చను? నేను ఒక్కడినై ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. మరియు 2 మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొని వాడను, నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పాను. వారు, నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయన అడగగా, యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు, నన్ను ఎరిగి ఉంటినా నా తండ్రిని కూడా ఎరిగి ఎందురని వారితో చెప్పింది. ఆయన దేవాలయంలో బోధించుచుండగా కానుక పెట్టే అన్న చోట ఈ మాటలు చెప్పింది. ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. మరి ఒకప్పుడు ఆయన, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతకదురు కానీ మీ పాపంలోనే ఉండి చనిపోదురు, నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని వారితో చెప్పింది. అందుకు యూదులు, నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే, తను తానే చంపుకొనున్నా అని చెప్పుకొనుచుండిరి. అప్పుడు ఆయన, మీరు కింది వారు, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను, కాగా మీ పాపంలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించిన యెడల మీరు మీ పాపంలోనే ఉండి చనిపోదురని, నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలో ఉండి చనిపోదురని వారితో చెప్పాను. కాబట్టి వారు, నీవెవరు అని ఆయన అడగగా, యేసు వారితో, మొదటి నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో వాడనే. మిమ్మును గూర్చి చెప్పుటకు తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపిన వాడు సత్యవంతుడు. నేను ఆయన వద్దకు నేను సంగతులు లోకమునకు బోధించుచున్నానని చెప్పాను. తండ్రిని గురించి తమతో ఆయన చెప్పానని వారు గ్రహింపకపోయేది. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికి నీ దాసులమై ఉండలేదే,
మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏల చెప్పుచున్నామని ఆయనతో అనేది. అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెతుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పింది. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాం అనేది. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడను నేనే. నన్ను మీరు చంప వెతుకుచున్నారే, అబ్రహాము అట్లు చేయలేదు. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పాను. అందుకు వారు, మేము వ్యభిచారం వలన పుట్టిన వారము కాము, దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటి నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వల్లనే కదా. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను గనక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న యెడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు గనకని మీరు వినరని చెప్పాను. అందుకు యూదులు, నీవు సమరయుడవును దెయ్యము పట్టిన వాడవును అని మేము చెప్పిన మాట సరియే కదా అని ఆయనతో చెప్పగా యేసు, నేను దెయ్యము పట్టిన వాడను కాను, నా తండ్రిని గనపరచువాడను. మీరు నన్ను అవమానపరుచుచున్నారు. నేను నా మహిమను వెదుకటలేదు, వెదుకుచు తీర్పు తీర్చుచు ఉండువాడొకడు కలడు. ఒకడు నా మాట గైకొని ఎడల వాడెన్నడూ మరణము పొందడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చాను. అందుకు యూదులు, నీవు దెయ్యము పట్టిన వాడవని ఇప్పుడు ఎరుగుదుము. అబ్రహాము ప్రవక్తలను చనిపోయేది, అయినను ఒకడు నా మాట గైకొని ఎడల వాడు ఎన్నడూ మరణము రుచి చూడడని నీవు చెప్పుచున్నావు. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయాను కదా, నీవు అతని కంటే గొప్పవాడవా? ప్రవక్తలను చనిపోయేది, నీవెవడవని చెప్పుకొనిచున్నావని ఆయన అడిగేది. అందుకు యేసు, నన్ను నేనే మహిమపరచుకొని ఎడల నా మహిమ వట్టిది. మా దేవుడని మీరెవరిని గూర్చి చెప్పుదురో ఆ నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఆయనను ఎరగనని నేను చెప్పిన ఎడల మీ వలె నేనును అబద్ధికుండా ఇందును గాని నేను ఆయనను ఎరుగుదును. ఆయన మాట గైకొనుచున్నాను. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైనా లేవే, నువ్వు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా యేసు, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయంలో నుండి బయటకు వెళ్ళిపోయాను. 9వ అధ్యాయము. ఆయన మార్గమున పోచుండగా గుడ్డివాడైన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడగగా యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టింది. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవరిని పని చేయలేడు. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పింది. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మివేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయమ్మను కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పింది. సిలోయమ్మను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపుగలవాడే వచ్చును. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును, వీడు కూర్చుండి భిక్షమెత్తుకొని వాడు కాడా అనేది. వీడే అని కొందరును, వీడు కాడు వీని పోలియున్న ఒకడని మరికొందరును అనేది. వాడైతే నేనే అని. వారు, నీ కన్నులు ఎలాగో తెరవబడినని వాడిని అడగగా వాడు, యేసు అని ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలోయమ్మను కోనేటికి వెళ్ళి కడుగుకోనమని నాతో చెప్పింది. నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందుతున్నానని. వారు ఆయన ఎక్కడనని అడగగా వాడు, నేను ఎరగనని. అంతకుముందు గుడ్డి అయి ఉండిన వానిని వారు పరిసయ్యుల యొద్దకు తీసుకొని పోయేది. యేసు బురద చేసి వాని కన్నులు తెచ్చిన దినము విశ్రాంతి దినము. వాడు ఎలాగూ చూపు పొందనో దానిని గూర్చి పరిసయ్యులు కూడా వానిని మరలా అడగగా వాడు, నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందుతున్నానని వారితో చెప్పింది. కాగా పరిసయ్యులలో కొందరు, ఈ మనుషుడు విశ్రాంతి దినము ఆచరించడం లేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనిది. మరి కొందరు, పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక క్రియలు ఎలాగూ చేయగలడనిది. ఇట్లు వారిలో భేదము పుట్టింది. కాబట్టి వారు మరలా ఆ గుడ్డివానితో,
అతడు నీ కనులు తెరిచినందుకు నీవు అతని గూర్చి ఏమనుకొంచున్నావని అడగగా వాడు, ఆయన ఒక ప్రవక్త అనెను. వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందినని యూదులు నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి, గుడ్డివాడై పుట్టినని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడెలాగూ చూచుచున్నాడని వారిని అడిగిరి. అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గుడ్డివాడిగా పుట్టిననియు మేము ఎరుగుదుము. ఇప్పుడు వీడెలాగూ చూచుచున్నాడో ఎరుగము. ఎవడు వీని కనులు తెరిచినో అది మేము ఎరుగము. వీడు వయసు వచ్చినవాడు, వీనినే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగ చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకొని ఎడల వానిని సమాజ మందిరంలో నుండి వెలివేతమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండరు. కావున వాని తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వాడు వానిని అడగమనిది. కాబట్టి వారు గుడ్డివాడయుండిన మనుషుని రెండవ మారు పిలిపించి దేవుని మహిమపరచుము. ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదమని వానితో చెప్పగా వాడు, ఆయన పాపియో కాడో నేను ఎరుగును. ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూచుచున్నాను. అందుకు వారు, ఆయన నీకేమి చేశాను, నీ కన్నులు ఎలాగో తెచ్చినని మరలా వాని అడగగా వాడు, ఇందాక మీతో చెప్పితేనే గాని మీరు వినకపోతురి, మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులొకటికి కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాట్లాడానని ఎరుగుదము గాని వీడెక్కడి నుండి వచ్చినా మేము ఎరుగమని చెప్పి వాణ్ణి దూషించుడు. అందుకు ఆ మనుషుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరగకపోవడం ఆశ్చర్యమే. అయినను ఆయన నా కన్నులు తెరిచింది. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదును. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టి గుడ్డివాని కన్నులు ఎవరైనా తెచ్చినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పాను. అందుకు వారు, నీవు కేవలం పాపిపై పుట్టిన వాడువు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. పరిసయ్యులు వాని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని, నీవు దేవుని కుమారుని ఎందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన ఎందు విశ్వాసించుటకు ఆయన ఎవడని అడగగా యేసు, నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావాలని అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పాను. ఆయన ఎదురున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని, మేమును గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోవును గాని చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొంచున్నారు గనుక మీ పాపం నిలిచి ఉన్నదని చెప్పాను. 10వ అధ్యాయం. గొర్రెల దొడ్డిలో ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గమును ఎక్కువాడు దొంగయు దోచుకొని వాడనై ఉన్నాడు. ద్వారమును ప్రవేశించేవాడు గొర్రెల కాపరి. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. గొర్రెలు అతని స్వరం వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును గనక అవి అతనిని వెంబడించును. అన్యుల స్వరము అవి ఎరగవు గనక అన్నిని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. ఈ సాదృశ్యం యేసు వారితో చెప్పాను గాని ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకోలేదు. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకున్న వారనే ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయచ్చు నుండును. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చిన గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. జీతగాడే గనుక గొర్రెలను గురించి లక్ష్యము చేయక పారిపోవును. నేను గొర్రెల మంచి కాపరిని. తండ్రి నన్ను ఎలాగున ఎరుగును, నేనును తండ్రిని ఎలాగూ ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను. అవి నా స్వరము వినును. అప్పుడు మంద ఒకటి గొర్రెల కాపరి ఒకడును అగును. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతటి నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిన నేను. ఈ మాటలను బట్టి యూదులలో మరలా భేదం పుట్టెను. వారిలో అనేకులు, వాడు దెయ్యం పట్టిన వాడు, వెర్రివాడు, వాని మాటలు ఎందుకు వినుచున్నారనేది. మరికొందరు, ఇవి దెయ్యం పట్టిన వాని మాటలు కావు, దెయ్యం గుడ్డివాని కన్నులు తెరవగలదా అనేది.
ఆలయ ప్రతిష్ఠ పండుగ యెరూషలేములో జరుగుచున్నది. అది శీతాకాలము. అప్పుడు యేసు దేవాలయంలో సొలొమోను మంటపంలో తిరుగుచుండగా యూదులు ఆయన చుట్టూ పోగి, ఎంతకాలం మమ్మను సందేహపెట్టుదువు? నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టంగా చెప్పమంటి. అందుకు యేసు, మీతో చెప్పితని కానీ మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరం విను, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్యజీవం నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడనూ వాటిని అపహరింపలేడు. నేనును తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పింది. యూదులు ఆయనను కొట్టవలనని మళ్ళా రాళ్ళు చేత పట్టుకొనగా యేసు, తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలు మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుషుడివై ఉండి దేవుడు అని చెప్పుకొనుచున్నావు గనుక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పేది. అందుకు యేసు, మీరు దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రం వ్రాయపడి ఉండలేదా? లేఖనము నిరర్థము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చును వారే దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? నేను నా తండ్రి క్రియలు చేయని ఎడల నన్ను నమ్మకుడు, చేసిన ఎడల నన్ను నమ్మకున్నను తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. వారు మరలా ఆయనను పట్టుకొని చూచిరి గాని ఆయన వారి చేతి నుండి తప్పించుకొని పోయాను. యోర్దాను అద్దరిని యోహాను మొదట బాప్తిసమిచ్చుచుండిన స్థలమునకు ఆయన తిరిగి వెళ్ళి అక్కడ ఉండను. అనేకులు ఆయన యొద్దకు వచ్చి, యోహాను ఏ సూచక క్రియను చేయలేదు గాని ఈయనను గురించి యోహాను చెప్పిన సంగతులన్నీ సత్యమైనవనివి. అక్కడ అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి. 11వ అధ్యాయం. మరియా ఆమె సహోదరి అయిన మార్తా అను వారి గ్రామమైన బేతనియాలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. అతని అక్క చెల్లెండ్రు, ప్రభువా, ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన వద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని. యేసు మార్తను ఆమె సహోదరిని లాజరును ప్రేమించింది. అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచింది. అటు పిమ్మట ఆయన, మనము యోదయకు తిరిగి వెళుదామని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూచుచుండిరి, అక్కడికి తిరిగి వెళుదువా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నది కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచిన గనుక తొట్టుపడడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగులేదు గనుక వాడు తొట్టుపడునని చెప్పింది. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతను మేలుకొలప వెళుచున్నానని వారితో చెప్పగా శిష్యులు, ప్రభువా, అతడు నిద్రించిన ఎడలా బాగుపడునన్నది. యేసు అతని మరణమును గూర్చి ఆ మాట చెప్పింది గాని వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పిననుకున్నది. కావున యేసు, లాజరు చనిపోయాను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను. అయినను అతని ఎదుకు మనం వెళుదము రండని స్పష్టంగా వారితో చెప్పాను. అందుకు దిదుము అనబడిన తోమ, ఆయనతో కూడా చనిపోవటకు మనమును వెళుదుము అని తన తోడి శిష్యులతో చెప్పింది. యేసు వచ్చి అదివరకే అతడు 4 దినములు సమాధిలో ఉండేనని తెలుసుకొని బేతనియ యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరము. పగలు యూదులలో అనేకులు వారి సహోదరుని గురించి మార్తను మరియను ఓదార్చుడికే వారి ఎద్దకు వచ్చి ఉన్నది. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళను గాని మరియ ఇంటిలో కూర్చుండి ఉన్నది. మార్త యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదునని. యేసు, నీ సహోదరుడు మరలా లేచినని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమును లేచినని ఎరుగుదునని. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసించువాడు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగింది. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడవైన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పింది. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నేను పిలుచుచున్నాడని తన సహోదరి అయిన మరియను రహస్యంగా పిలిచింది. ఆమె విని త్వరగా లేచి ఆయన ఎద్దకు వచ్చింది. యేసు ఇంకనూ ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయనను కలుసుకున్న చోటనే ఉండను కనుక ఇంటిలో మరియతో కూడా ఉండి ఆమెను ఓదార్చు చెందిన యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళట చూచి ఆమె సమాధి వద్దకు వేర్చుటకు వెళ్ళుచున్నదనుకొని ఆమె వెంట వెళ్ళిరి.
అంతటా మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదములకు పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండాను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచుదురని అడగగా, వారు, ప్రభువా, వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచింది. కాబట్టి యూదులు అతనిని ఎలాగో ప్రేమించునో చూడడని చెప్పుకొనిది. వారిలో కొందరు, ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి ఎత్తుకు వచ్చింది. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉంది. యేసు రాయి తీసివేయడని చెప్పగా, చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అన్నాను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినిచున్నావని నేను ఎరుగుదును గాని, నీవు నన్ను పంపితవని చుట్టూ నిలిచియున్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పుతున్న నేను. ఆయన అలాగూ చెప్పి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రూమాలు కట్టి ఉండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పాను. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. కానీ వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి, మనమేమి చేయుచున్నాము? ఈ మనుషుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే. మనం ఆయనను ఇలాగ చూచుచూ ఊరకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీయులు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని చెప్పిరి. అయితే వారిలో కయప అను ఒకడు, ఆ సంవత్సరమున ప్రధాన యాజకుడయ్యుండి, మీకేమీ తెలియదు, మన జనమంతయు నశింపకుండానట్లు ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవట మీకు ఉపయుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. తనంతట తానే ఇలాగూ చెప్పలేదు గాని, ఆ సంవత్సరమున ప్రధాన యాజకుడు ఉండెను గనుక యేసు ఆ జనము కొరకు మాత్రమే గాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును చావనే ఉన్నాడని ప్రవచించెను. కాగా ఆ దినము నుండి వారు ఆయనను చంప ఆలోచించుచుండిరి. కాబట్టి యేసు అప్పటి నుండి యూదులలో బహిరంగముగా సంచరింపక అక్కడి నుండి అరణ్యమునకు సమీప ప్రదేశంలోనున్న ఎఫ్రాయిము ఊరికి వెళ్ళి అక్కడ తన శిష్యులతో కూడా ఉండెను. మరియు యూదుల పస్కా పండగ సమీపమై ఉండెను కనుక అనేకులు తమను తాము శుద్ధి చేసుకొనుటకే పస్కా రాకమునుపే పల్లెటూళ్ళలో నుండి యెరూషలేమునకు వచ్చిరి. వారు యేసును వెదుకుచు దేవాలయంలో నిలవబడి, మీకేమి తోచుచున్నది, ఆయన పండుగకు రాడా ఏమి అని ఒకరితో ఒకడు చెప్పుకొనిది. ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన ఎక్కడ ఉన్నది ఎవరికైనాను తెలిసి ఉన్నాడెలా తాము ఆయనను పట్టుకొనగలుగుటకు తమకు తెలియజేయాలని ఆజ్ఞాపించి ఉండిరి. 12వ అధ్యాయము. కాబట్టి యేసు తాను మృతుల్లోండి లేపిన లాజరు ఉన్న బేతనీయకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువగల జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తర వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనై ఉన్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారాలకు అమ్మి బేదలకు ఇయ్యలేదనెను. వాడిలాగా చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని, వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక అలాగూ చెప్పాను. కాబట్టి యేసు, నన్ను పాతిపెట్టు దినమునకు ఆమెను దీనిని ఉంచుకొననీయుడి. బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందరు గాని నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండనని చెప్పాను. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి గనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపన ఆలోచన చేసిరి. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము, ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చున్నాను. ఆయన శిష్యులు ఈ మాటలు మొదట గ్రహింపలేదు గాని యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడిననియు వారాయనకు వాటిని చేసిననియు జ్ఞాపకము తెచ్చుకొనిది. ఆయన లాజరును సమాధిలో నుండి పిలిచి మృతులలో నుండి అతన్ని లేపినప్పుడు ఆయనతో కూడా ఉండిన జనులు సాక్ష్యమిచ్చిరి. అందుచేత ఆయన ఆ సూచక క్రియ చేసినని జనులు విని ఆయనను ఎదుర్కొనబోయిరి. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకొనిరి. ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీకు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రెయాతో చెప్పెను. ఆంద్రెయాయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను,
మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును. ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందును అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని గణపరచును. ఇప్పుడు నా ప్రాణం కలవరపడుచున్నది. నేనేమందును? తండ్రి, ఈ గడియ తటస్థించకుండా నన్ను తప్పించుము. అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని, తండ్రి నీ నామము మహిమపరచునని చెప్పాను. అంతటా నేను దాన్ని మహిమపరచి తిని మరలా మహిమపడుతును అనే ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. కాబట్టి అక్కడ నిల్చుండి వినిన జన సమూహము ఉరిమెను అనేది. మరి కొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడానంది. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చెను. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందనని చెప్పాను. తాను ఏ విధంగా మన్నము పొందవలసి ఉండేనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. జనసమూహము, క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిని. మనుష్య కుమారుడు పైకెత్తబడవలనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడు ఈయన ఎవరని ఆయనను అడిగిరి. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండను. చీకటి మిమ్మల్ని కమ్ముకొనుకున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకట్లో నడుచువాడు తాను ఎక్కడికి పోచున్నాడు ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీరు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. ప్రభువా, మా వర్తమానం నమ్మినవాడెవడు? ప్రభు యొక్క బాహువు ఎవనికి బయలుపరచబడెను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యం నెరవేరినట్లు ఇది జరిగేను. ఇందుచేత వారు నమ్మలేకపోయారు. ఏలైనగా వారు కనులతో చూచి హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని నా వలన స్వస్థపరచబడుకున్నట్లు ఆయన వారి కనులకు అంధత్వము కలుగు చేసి వారి హృదయం కఠినపరిచెను అని యెషయా మరి ఒక చోట చెప్పాను. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పాను. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజంలో నుండి వెలువైబడుతుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించారు. అంతటా యేసు బిగ్గరగా ఇట్లనెను, నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండుకొనున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైనాను నా మాటలు విని వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చి తిని. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. ఏలయనగా నా అంతటా నేనే మాటలాడలేదు. నేను ఏమనవలను ఏమి మాటలాడవలను దాని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. మరియు ఆయన ఆజ్ఞ నిత్యజీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను. 13వ అధ్యాయము. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిందని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవాలని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండను గనుక తండ్రి తన చేతికి సమస్తం అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమును కట్టుకొనేను. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. ఇట్లు చేయొచ్చు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందామని అతనితో చెప్పగా, పేతురు, నీవెన్నడూ నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే గాక నా చేతులు నా తల కూడా కడుగమని ఆయనతో చెప్పాను. యేసు అతని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమి కడుగనక్కర్లేదు, అతడు కేవలము పవిత్రుడాయను. మీరును పవిత్రులు కానీ మీలో అందరూ పవిత్రులు కారనని. తనను అప్పగించువానిని ఎరిగిన గనక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. వారి పాదములు కడిగి తన పై వస్త్రం వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా?
బోధకుడనియు ప్రభు అనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదంలో ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేసి తిని. దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీకు నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. మిమ్మల్ని అందరినీ గూర్చి నేను చెప్పలేదు. నేను ఏర్పరచుకుని వాడిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనము చేయవాడు నాకు విరోధముగా తన మడిమి నెత్తును అను లేఖనము నెరవేరుటకే ఇలాగ జరుగును. జరిగినప్పుడు నేనే ఆయనని మీరు నమ్మునట్లు అది జరగక మునుపు మీతో చెప్పుచున్నాను. నేను ఎవరిని పంపుతును వాడిని చేర్చుకొని వాడు నన్ను చేర్చుకొని వాడగును, నన్ను చేర్చుకొని వాడు నన్ను పంపిన వాడిని చేర్చుకొని వాడగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనెను. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పాను. ఆయన ఎవరిని గురించి ఇలాగ చెప్పెను అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుచూ ఉండగా ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మును ఆనుకొనుచుండెను కనుక ఎవరిని గురించి ఆయన చెప్పెను అని తమకు చెప్పమని సీమోను పేతురు అతనికి సైగ చేశాను. అతడు యేసు రొమ్మును ఆనుకొనుచు ప్రభువా వాడెవడని ఆయనను అడిగాను. అందుకు యేసు నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదాకిచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని ఆయనతో చెప్పగా ఆయన ఎందు నిమిత్తం అతనితో అలాగ చెప్పాను. అది భోజనంలో కూర్చుండిన వాళ్ళు ఎవరికీ తెలియలేదు. డబ్బు సంచి యూదా యొద్ద ఉండెను గనుక పండుగకు తమకు కావాల్సిన వాటిని కొనమని అయినను బీదలకు ఏమైనా ఇమ్మని అయినను యేసు వానితో చెప్పినట్టు కొందరు అనుకున్నది. వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాను. అప్పుడు రాత్రి వేళ. వాడు వెళ్ళిన తరువాత యేసు ఇట్లానేను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. దేవుడు ఆయన యందు మహిమపరచబడిన ఎడల దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. పిల్లలారా, ఇంకా కొంతకాలము మీతో కూడా ఉందును. మీరు నన్ను వెతుకుదురు. నేను ఎక్కడికి వెళ్ళుదునో అక్కడికి మీరు రాలేరని నేను యూదులతో చెప్పిన ప్రకారం ఇప్పుడు మీతోనూ చెప్పుచున్నాను. మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలను. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులగుదురని అందరూ తెలుసుకుందురని. సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళుచున్నావని ఆయనను అడగగా యేసు నేను వెళుచున్న చోటికి నీవు ఇప్పుడు నా వెంట రాలేవు గాని తర్వాత వచ్చేదు అని అతనితో చెప్పాను. అందుకు పేతురు, ప్రభువా నేను ఎందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణము పెట్టుదునని ఆయనతో చెప్పగా యేసు నా కొరకు నీ ప్రాణం పెట్టుదువా? ఆయనను ఎరగనని నీవు ముమ్మారు చెప్పక ముందు కోడి కూయదని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. 14వ అధ్యాయము. మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. నేను వెళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమ, ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడగగా యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా తండ్రిని మాకు కనపరచును, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు, ఫిలిప్పు నేనింతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతటా నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను గనక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి చేయును. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను గనక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేని అడుగుదురు తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకే దాన్ని చేతును. నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూనూ చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనక మీరును జీవింతురు. నేను నా తండ్రి యందును మీరు నా యందును నేను మీ
యందు ఉన్నామని ఆ దినమున మీరు ఎరుగుదురు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వారిని ప్రేమించి వారికి నన్ను కనపరచుకొందునని చెప్పాను. ఇస్కరియోతు కాని యూదా, ప్రభువా, నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నీవు కనపరచుకొనుటకు ఏమి సంభవించినని అడగగా, యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతును. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయండి. శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, గర్వనీయకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి యొద్దకు వెలుచున్నానని మీరు సంతోషింతురు. ఈ సంగతి సంభవించినప్పుడు మీరు నమ్మవలనని అది సంభవింపక ముందే మీతో చెప్పుచున్నాను. ఇకను మీతో విస్తరించి మాట్లాడను. ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. అయినను నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకొనున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించి అది నెరవేర్చుటకు నేను ఇలాగూ చేయుచున్నాను. లెండి, ఇక్కడ నుండి వెళ్ళుదుము. 15వ అధ్యాయము. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఫలించి ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండని ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేనును మిమ్మును అలాగూ ప్రేమించుతిని. నా ప్రేమయందు నిలిచియుండుడి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమయందు నిలిచియుందురు. మీ యందు నా సంతోషం ఉండవాలనియు మీ సంతోషము పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరొకరినొకడు ప్రేమింపవాలనంటే నా ఆజ్ఞ. తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుదును. మీరు ఒకరినొకడు ప్రేమింపవాలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించునని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. నా మాట గైకొని ఎడల మీ మాట కూడా గైకొందురు. అయితే వారు నన్ను పంపిన వారిని ఎరుగురు గనుక నా నామము నిమిత్తం వీటన్నిటినీ మీకు చేయుదురు. నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిషలేదు. నన్ను ద్వేషించువాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు. ఎవడనూ చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండిన ఎడల వారికి పాపం లేకపోవును. ఇప్పుడైతే వారు నన్నును నా తండ్రిని చూచి ద్వేషించుచున్నారు. అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి అని వారి ధర్మశాస్త్రంలో వ్రాయబడిన వాక్యము నెరవేరినట్లు ఇలాగూ జరిగాను. తండ్రి యొద్ద నుండి మీ వద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నవారు గనక మీరును సాక్ష్యమిత్తురు. 16వ అధ్యాయము. మీరు అభ్యంతర పడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకున్న కాలము వచ్చుచున్నది. వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు గనుక ఇలాగూ చేయుదురు. అవి జరుగు కాలం వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పుతునని మీరు జ్ఞాపకం చేసుకొనలాగున ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని గనుక మొదటని వీటిని మీతో చెప్పలేదు. ఇప్పుడు నన్ను పంపిన వాని ఎదుకు వెళ్ళుచున్నాను. నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడును నన్ను అడుగుటలేదు గాని
నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయం దుఃఖంతో నిండి ఉన్నది. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. లోకులు నా యందు విశ్వాసముంచలేదు గనక పాపమును గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరికను నన్ను చూడరు గనక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును గూర్చియు ఒప్పుకొనజేయును. నేను మీతో చెప్పవలసినవి ఇంకా అనేక సంగతులు కలవగాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయను గనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగి ఉన్నవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పి తిని. కొంచెం కాలమైన తర్వాత మీరు ఇక నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరని చెప్పాను. కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తర్వాత నన్ను చూడరు, మరి కొంచెం కాలమునకు నన్ను చూచెదరు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటని ఒకరితో ఒకడు చెప్పుకొనేది. కొంచెము కాలమని ఆయన చెప్పుచున్నది ఏమిటి, ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకొనేది. వారు తన్ను అడుగగోరుచుండిరని యేసు ఎరిగి వారితో ఇట్లా నేను, కొంచెము కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరని నేను చెప్పిన మాటను గురించి మీరు ఒకరితో ఒకడు ఆలోచించుకొనుచున్నారా? మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన గనక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకొన్నది. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మల్ని మరలా చూచేదను. అప్పుడు మీ హృదయం సంతోషించును, మీ సంతోషము ఎవడను మీ వద్ద నుండి తీసివేయడు. ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడగరు. మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఇదివరకు మీరేమీ నా పేరట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడే మీకు దొరుకును. ఈ సంగతులు గూఢార్థంగా మీతో చెప్పి తిని. అయితే నేనిక ఎన్నడూ గూఢార్థంగా మీతో మాట్లాడక తండ్రిని గురించి మీకు స్పష్టంగా తెలియజెప్పు గడియ వచ్చుచున్నది. ఆ దినమందు మీరు నా పేరట అడుగుదురు గాని మీ విషయమే నేను తండ్రిని వేడుకొందునని మీతో చెప్పుటలేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చుతునని నమ్మితిరి గనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించుచున్నాడు. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను, మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళుచున్నానని వారితో చెప్పాను. ఆయన శిష్యులు, ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్థంగా ఏమీ చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు. సమస్తమును ఎరిగిన వాడవనియు ఎవడునూ నీకు ప్రశ్నవయ్య నగత్యము లేదనియు ఇప్పుడు ఎరుగుదును. దేవుని యొద్ద నుండి నీవు బయలుదేరి వచ్చుతువని దీనివల్ల నమ్ముచున్నామని చెప్పగా యేసు వారిని చూచి, మీరిప్పుడు నమ్ముచున్నారా? ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియ వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనక నేను ఒంటరిగా లేను. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. 17వ అధ్యాయము. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచును. నీవు నీ కుమారుని ఇచ్చిన వారందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటయే నిత్యజీవము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచును. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీ వారై ఉండేది. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చుతున్నది నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితవని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించి ఉన్నవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారిని నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీ నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేనికను లోకంలో ఉన్నాను గాని వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడమైన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారుని ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను.
నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకంలో ఉండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించడం లేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయను. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించలేదు. వారి వాక్యము వలన నా యందు విశ్వాసించు వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతోని లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవాలనియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవాలనని కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించుతివి. నీతి స్వరూపుడవగు తండ్రి లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసేదిని ఇంకను తెలియజేయదునని చెప్పాను. 18వ అధ్యాయం. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండేను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళాను. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయనను అప్పగించి యూదాకును ఆ స్థలము తెలిసి ఉండెను. కావున యూదా సైనికులను ప్రధాన యాజకులను పరిసయ్యులను పంపిన బంట్రోతులను వెంటబెట్టుకొని డ్యూటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చాను. యేసు తనకు సంభవింపబోవు అన్ని ఎరిగిన వాడే వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పాను. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలిచి ఉండను. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. మరలా ఆయన మీరు ఎవరిని వెతుకుచున్నారని వారిని అడిగాను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా యేసు వారితో నేనే ఆయననని మీతో చెప్పుతుని గనుక మీరు నన్ను వెతుకుచున్న ఎడల వీరిని పోనీయుడని చెప్పాను. నీవు నాకు అనుగ్రహించిన వారిలో ఒకరినైనాను నేను పోగొట్టుకొనలేదని ఆయన చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగ చెప్పాను. సీమోను పేతురు వద్ద కత్తి ఉండినందున అతడు దానిని దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి తెగ నరికాను. ఆ దాసుని పేరు మల్కు. యేసు కత్తి వరలో ఉంచుము, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. అంతటా సైనికులను సహస్రాధిపతియు యూదుల బంట్రోతులను యేసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యొద్దకును ఆయనను తీసుకొని పోయిరి. అతడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడైన కయపాకు మామ. కయప ఒక మనుషుడు ప్రజల కొరకు చనిపోవట ప్రయోజనకరమని యూదులకు ఆలోచన చెప్పినవాడు. సీమోను పేతురును మరి ఒక శిష్యుడును యేసు వెంబడిపోవచుండిరి. ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి నెలవైన వాడు గనుక అతడు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటిలోనికి యేసుతో కూడా వెళ్ళను. పేతురు ద్వారమునొద్ద బయట నిల్చుండెను గనుక ప్రధాన యాజకునికి నెలవైన ఆ శిష్యుడు బయటకు వచ్చి ద్వారపాలకురారులతో మాట్లాడి పేతురును లోపలికి తోడుకొని పోయాను. ద్వారమునొద్ద కావలి ఉన్న ఒక చిన్నది పేతురుతో నీవుని ఈ మనుషుని శిష్యులలో ఒకడవు కావా అని చెప్పగా అతడు కాననెను. అప్పుడు చలివేయుచున్నందున దాసులను బంట్రోతులను మంట వేసి చలి కాచుకొనుచు నిలుచుండగా పేతురును వారితో నిలచుండి చలి కాచుకొనుచుండెను. ప్రధాన యాజకుడు ఆయన శిష్యులను గుచ్చి ఆయన బోధన గుచ్చి యేసును అడగగా యేసు నేను బాహాటంగా లోకము ఎదుట మాటలాడితిని. యూదులందరూ కూడి వచ్చి సమాజ మందిరములలోనూ దేవాలయంలోనూ ఎల్లప్పుడూ బోధించి తిని రహస్యముగా నేనేమీ మాటలాడలేదు. నీవు నన్ను అడగనేలా? నేను వారికేమి బోధించినది విన్నవారిని అడుగుము. ఇదిగో నేను చెప్పినది మీరెరుగురని అతనితో అనెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచిన బంట్రోతుల్లో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగ ఉత్తరమిచ్చుచున్నావా అని చెప్పి యేసును అరచేతులతో కొట్టెను. అందుకు యేసు నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడిన ఎడల నన్ను ఎలా కొట్టుచున్నావా నేను. అంతటా అన్న యేసును బంధింపబడి ఉన్నట్టుగానే ప్రధాన యాజకుడైన కయప యొద్దకు పంపెను. సీమోను పేతురు నిలవబడి చలి కాచుకొనుచుండగా వారు అతని చూచి నీవును ఆయన శిష్యులలో ఒకడు కావా అని చెప్పగా అతడు నేను కాను, నేను ఎరగననేను. పేతురు ఎవని చెవి తెగ నరికెనో వాని బంధువు ప్రధాన యాజకుని దాసులలో ఒకడును నీవు తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు నేను ఎరుగునని మరొకసారి చెప్పాను. వెంటనే కోడి కూసెను.
వారు కయపా యొద్ద నుండి అధికార మందిరమునకు యేసును తీసుకొని పోయిరి. అప్పుడు ఉదయం ఆయన గనుక వారు మైలపడకుండా పస్కాను భుజింపవాలని అధికార మందిరంలోనికి వెళ్ళలేదు. కావున పిలాతు బయట ఉన్న వారి యొద్దకు వచ్చి, ఈ మనుషుని మీద మీరు ఏ నేరము మోపుచున్నారనెను. అందుకు వారు, వీడు దుర్మార్గుడు కాని ఎడల వీనిని నీకు అప్పగించి ఉండమని అతనితో చెప్పిరి. పిలాతు, మీరు అతన్ని తీసుకొని పోయి మీ ధర్మశాస్త్రము చొప్పున అతనికి తీర్పు తీర్చడనగా యూదులు ఎవనికి నీ మరణశిక్ష విధించుటకు మాకు అధికారం లేదని అతనితో చెప్పిరి. అందువలన యేసు తాను ఎట్టి మరణము పొందబోవునో దానిని సూచించి చెప్పిన మాట నెరవేరును. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడగగా, యేసు, నీవన్నట్టు నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడనానేమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించరు కదా, నీవేమి చేసితు అని అడగగా, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుకున్నట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనేను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడగగా, యేసు, నీవన్నట్టు నేను రాజుని. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చటకు నేను పుట్టితిని. ఎందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినను నేను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల ఎదుకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు. అయినను పస్కా పండుగలో నేను ఒకరిని మీకు విడుదల చేయ వాడుక కలదు కదా, నేను యూదుల రాజుని విడుదల చేయటం మీకు ఇష్టమా అని వారిని అడిగాను. అయితే వారు, వీనిని వద్దు, బరబ్బాను విడుదల చేయమని మరలా కేకలు వేసిరి. ఈ బరబ్బా బందిపోటు దొంగ. ఆమెన్. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య నామమునకే కలుగునుగాక. ఆమెన్.